యా ఓకే గజలకాంతం గారు, ఈ మిగతావన్నీ సంగతే కానీ ఈ టెంట్ హౌస్ వేసి ధర్నా రేవంత్ రెడ్డి ఏమో ఇచ్చాడు, 6 గ్యారంటీలు కాదు 7వ గ్యారంటీ ఇస్తున్నా, నేను ప్రొటెస్ట్ చేసే హక్కు అన్నాడు. కనీసం బస్ స్టాండ్ దగ్గర టెంట్ హౌస్ కూడా వేయట్లేదు, పైగా టెంట్ బోర్డులు ఇస్తే గిట్ట కేసు పెడతామంటారు. ఇదేంది? కార్మికులకు ఇచ్చిన హామీలు వాస్తవమే, కార్మికులకు సమస్యలు వాస్తవం, పరిష్కారం చేయవలసింది 100%. దానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది, ముఖ్యమంత్రి గారు ఇప్పటికి కూడా కట్టుబడి ఉన్నారు. కాకపోతే కొంత సమయం అడిగినారు, ఒక నెల రోజులు ఆగండి, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మంచిగా లేదు కాబట్టి కొన్ని నెల రోజులు టైం అడిగినారు. వాళ్ళను కూర్చునిబెట్టి మాట్లాడితే దాని మీద వెనక కొంతమంది దుష్టశక్తులు కలిసి వాళ్ళని రెచ్చగొట్టడం. ఓకే, రెచ్చగొట్టడం మంచిదే భరత్ గారు. ఒకటి మీకు మొదలు తెలుసు, తెలంగాణ రాష్ట్రం వచ్చే ముందు ఏం మాట్లాడినరు? 2 సంవత్సరాలన్నర, ఇది పక్కకు పెట్టండి, 2 సంవత్సరాలన్నర అయింది. తెలంగాణ వచ్చే ముందు సకల జన సమ్మెలో ఆర్టీసీ కార్మికులంతా పాల్గొన్నారు, ఆర్టీసీ కార్మికులంతా కష్టపడ్డారు, ఆర్టీసీ కార్మికులంతా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసిండ్రు. ఎవరో ఒక్కరు నేను ఎత్తును, కేసీఆర్ ఎత్తును, ఇంకోటి ఎత్తు రాలేదు. తెలంగాణ 4 కోట్ల మంది ప్రజలు ఎత్తే వచ్చింది. 1200 మంది బిడ్డలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, రెడ్లు చనిపోతే వచ్చింది తెలంగాణ. ఎవడో ఒక్కడు కష్టపడితే వచ్చిన తెలంగాణ కాదు. నెంబర్ 1, ఈ ఆర్టీసీ వాళ్ళను ఖచ్చితంగా మనం అధికారులకి రాగానే మనకున్న సమస్యలని పరిష్కారం చేస్తాం. ఇప్పుడున్నది రికార్డు ఉంది, మీకు వినబెడతాను, అవన్నీ పరిష్కారం చేస్తాము. ఖచ్చితంగా ఆర్టీసీ వాళ్ళని కడుపులో పెట్టుకుంటాము, ఖచ్చితంగా ప్రభుత్వంలో విలీనం చేస్తామని కేసీఆర్ గారే తెలంగాణ రాకముందే చెప్పాడు. మరి ఏమైంది? తెలంగాణ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నావు కదా, 10 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాలలో నీవు పిఆర్సీ ఇవ్వలేదు వాళ్ళకు. 10 సంవత్సరాలు నువ్వు ఉండి పిఆర్సీ ఇవ్వలేదు వాళ్ళకు. ఎందుకు ఇవ్వలేదు? కార్మికులే కదా, తెలంగాణ కోసం కొట్లాడినోళ్ళే కదా, 10 ఏళ్ళు నుండి మరి ఎందుకు ఇవ్వలేదు? సార్ వాళ్ళు ఇవ్వలేదని, అందుకోసమే 2017-24లో ఇచ్చాం మేమే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే మా ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. అది 2017లో అదే ఇచ్చినాం కదా. అయితే రెండవది, ప్రభుత్వంలో విలీనం చేయాలి అనేది 10 ఏళ్లలో మరి నువ్వేం చేసినావు? మొదలు తెలంగాణ కోసం కష్టపడంలో ఆర్టీసీ వాళ్ళే కదా. మరి 10 ఏళ్ళు దాన్ని పెండుకి పెట్టి చివరి దశలో నేను విలీనం చేస్తారని చెప్పి నేను అసెంబ్లీలో తీర్మానం చేసిన, జీవోలు తీసిన. అంటే గవర్నమెంట్ పోయే ముందు ఎలక్షన్లు వస్తాయి, మళ్ళీ ఎలక్షన్లు వచ్చే ముందు దాన్ని తీసి దాన్ని పెండింగ్ లో పెట్టాడు. మరి అప్పటిదాకా 10 ఏళ్ళు ఏం చేసావు దీన్ని? రెండవది, నువ్వు సమ్మె జరుగుతుంటే ఈయన చనిపోవడం అనేది తప్పు. మీరు చెప్పినట్టు భరత్ గారు, మీరు చెప్పినట్టు 100% చనిపోతే పరిష్కారం కాదు. ఇది ఉద్యమాలు చేయాలి, పోరాటాలు చేయాలి, సాధించుకోవాలి. మీరు అన్నట్టు ఇవాళ కాకపోతే రేపు అవుతుంది, రేపు కాకపోతే ఇంకో 10 రోజులలో పరిష్కారం అవుతుంది. కానీ చనిపోయిన మనిషి మాత్రం రాడు. ఆ సమస్యను ఎవరు తీర్చలేరు కూడా. అందుకోసమే ఆ కుటుంబాలందరూ కూడా ఆత్మహత్యలకి పరిష్కారం కాదు, కొట్లాడాలి, ఉద్యమాలు చేయాలి, పోరాటాలు చేయాలి, పరిష్కరించుకోవాలి తప్ప చావు పరిష్కారం కాదు. రెండవది, 2019లో సమ్మె చేస్తున్నప్పుడు ఇప్పుడు మీరు అన్నట్టు 46 మంది చనిపోయారు. 46 మంది చనిపోవడానికి కారణం ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కదా. కార్మికులు వాళ్ళు ఓడించారు. చెప్తున్నా, ఇవాళ మేము చక్కగా పరిపాలన చేసినాము, కార్మికుల కింద మేము పెద్ద ఉరగబెట్టినాము అని చెప్పినట్టు మాట్లాడితే ఎట్లనండి? 46 మంది కారణం. వాళ్ళు మిమ్మల్ని నమ్మి మీకు ఓటేసినందుకు ఏం చేశారు? 2017 ఉన్న పిఆర్సీని 2024లో ఇచ్చాం. ఇంకో పిఆర్సీ ఇవ్వాలి, 2 పిఆర్సీలు ఇవ్వాలి, 2 పిఆర్సీలు ఇవ్వాలి. అది ఇస్తామని చెప్పాము. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే 10 ఏళ్లలో ఒక్క పిఆర్సీ వాళ్ళకు 15,000 మంది రిటైర్మెంట్ అయితే వాళ్ళకు ఏది కూడా దిక్కులేని పరిస్థితి. మళ్ళీ మేము గవర్నమెంట్ వచ్చినాక అది 24లో వాళ్ళ గవర్నమెంట్ లో 2013 పిఆర్సీ ఇచ్చారు. ఏది బీఆర్ఎస్ గవర్నమెంట్ లో 2013 పిఆర్సీ మీరు కాంగ్రెస్ ఇవ్వండి ఇచ్చారు. అది ఇచ్చారు. ఆ తర్వాత ఏమైంది? పిఆర్సీ కూడా ఇవ్వలేదంటే ఇచ్చారు. ఆ తర్వాత ఏమైంది? 2014 ఇచ్చారు, 2023 దాకా. మళ్ళీ తర్వాత అంటే 13 పిఆర్సీ వీళ్ళు గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత ఇచ్చారు. 13 పిఆర్సీ లేట్ గా ఇచ్చారు. అదే లేట్. ఇప్పుడు అది అప్పుడు తెలంగాణ మూవ్మెంట్ నడుస్తున్నది కదా, ఆ తర్వాత ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ 2024లో
2017 ఇచ్చారు. ఆ తర్వాత కూడా ఈ సమస్యలన్నీ ఖచ్చితంగా పరిష్కరిద్దాము వాళ్ళకి చెప్పారు. ఖచ్చితంగా పరిష్కరించాలి. బట్టి విక్రమార్కు ఆర్థిక శాఖ మంత్రివర్యులు కూడా చెప్పారు, కమిటీ కూడా చెప్తుంది. ఖచ్చితంగా సమస్యలు పరిష్కారం చేస్తాం, మీకు వచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేర్చడమే. కొంత మాకు టైం ఇవ్వండి, ఎందుకంటే 2.5 years మాకున్న సమస్యలు మాకున్నాయి. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒకటి నెరవేరుస్తున్నాము. ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఇది. ఆర్థిక పరిస్థితులు మీకు కూడా తెలుసు, కార్మికులకు కూడా తెలుసు. ఈ రాష్ట్రం 8 లక్షల కోట్ల అప్పుల పాలైంది. తర్వాత దాని ఇంట్రెస్ట్లు కట్టుకుంటా ఒక దిక్కు అప్పులను కట్టుకుంటూ ఒక దిక్కు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ రావడము టైం పడుతుందని చెప్పి వాళ్ళకు రిక్వెస్ట్ చేసి వాళ్ళతో మాట్లాడుతున్నారు కూడా. ఆ సమస్యను ఖచ్చితంగా పరిష్కరించే పరిస్థితిలో ఉన్నారు, పరిష్కరించాలని కూడా అది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. దానికి వాళ్ళను ప్రోత్సహించే ముందు మనమేం చేసిన వాళ్ళని ఆలోచించుకోవాలి కదా, మన తప్పులను కూడా మనం ఆలోచించుకోవాలి కదా. ప్రతిపక్ష పార్టీగా ఆనాడు మీరు అధికారంలో ఉండి ఏం తప్పులు జరిగినాయి? 10 ఏళ్ళు వాళ్ళని వాళ్ళని ధర్నా చేయనిచ్చిన రోజు రస్తారోకో చేయనిచ్చిరా, ఉక్కు పదం ఒప్పిరు. తర్వాత యూనియన్లను కూడా భరత్ గారు ఆ రోజు యూనియన్లను కూడా రద్దు చేసిండ్రు. యూనియన్లను కూడా రద్దు చేసిండ్రు. మరి రద్దు చేసిన తర్వాత మీరు 2 సంవత్సరాలు అయింది, 2.5 సంవత్సరాలు మీరు ఎందుకు పునరుద్ధరించలేదు యూనియన్లను? వాళ్ళు అడుగుతున్నారు కదా, యూనియన్లను పునరుద్ధరించండి అని అడుగుతున్నారు. అది ఖచ్చితంగా ఆ డిమాండే చేయలేదు. ఇప్పుడు అయ్యో ఇప్పుడు అది ఖచ్చితంగా 2 డిమాండ్స్ మీరు చెప్పిన 29 డిమాండ్స్ నెరవేర్చాం, 2 నెరవేర్చిన దానిలో అదే మెయిన్. అది ఇప్పుడు అదే మా బట్టి గారు ఇప్పుడు అదే చెప్తున్నారు. ఖచ్చితంగా పెట్టుదాము. యూనియన్ వెల్ఫేర్ బోర్డు అని పెట్టాడు కేసీఆర్ గారు ఆనాడు మొత్తం రద్దు చేసి అయినా యూనియన్లు నడవద్దు, యూనియన్ నడిస్తే ఈడలు తయారైతుంది, అంత పెద్ద కథ అవుతుంది అని చెప్పి ఆనాడు రద్దు చేసిండు. ఎన్నట్టుండే ఉన్న యూనియన్లను రద్దు చేసిండు. మరి అంతకుముందు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ యూనియన్లు ఉన్నాయి ఎప్పటికీ. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాకనే రద్దు చేసింది కదా, వెల్ఫేర్ బోర్డు పెట్టిండు. దానికి కూడా టీఆర్ఎస్ కు అనుబంధంగా ఉన్నటువంటి వాళ్ళనే పెట్టిండు దాని మీద. అందుకోసం అది విచ్ఛిన్నం చేసిండు, దాని మీద ఉక్కు పదం ఒప్పిర్రు, ఆర్టీసీ అంతా మొత్తం అది చేసిండు. ఇప్పుడు ఆయన మాట్లాడింది కూడా ఉన్నది కదా, మీరు ఒకసారి వినండి ఏం మాట్లాడండి. అది ఆ రోజు మాట్లాడింది మీరు వినండి ఏం మాట్లాడారు. పాత క్లిప్పింగ్లు చూస్తే ఏంటంటే ఇంకో లంగప్రచారం పెట్టి బయట 2 నెలలు 2 నెలలు ఎత్తు 20 నెలలు ఎత్తు ఇది తెలవుతారు. తర్వాత ఎవరు పడితే వాళ్ళు వచ్చి మమ్మల్ని గవర్నమెంట్ కలుపుతారంటే నాకు అర్థం కాదు. ఎవరు పడితే వాళ్ళకి గవర్నమెంట్ కలుపుతారు అంటే ఈజీయా ఎవరిని మోసం చేస్తే నాకు అర్థం కాదు. నోట ఇష్టమని మాట్లాడేనా ఓళ్ళ మీద పడి ఎటువంటి ప్రతి పంచమాల రాజకీయ పార్టీలు తలకాయ మార్చిపోయినాడు, నెక్కి మార్చిపోయినాడు వీళ్ళనే నాకు అర్థం కాదు. ఏం సమ్మేళన వీళ్ళకి ఆలోచన బుద్ధి జ్ఞానం చేసే సమ్మేళన. చూడండి ఇప్పుడు మా మీద నెట్టేస్తారు కదా, చూడండి మీరు ఒకసారి. అందుకనే వాళ్ళని ఓడించారు. మీరు చూడండి ఏం మాట్లాడండు. ఇవాళ వాళ్ళకు మేము సానుభూతి చెబుతాం, వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళని పరామర్శిస్తాం. మీరు ఎట్లా పరామర్శించే? వేరే ఎవరైనా మీడియా వాళ్ళు పరామర్శించదు, ప్రైవేట్ పరామర్శించదు, మీరు ఎట్లా పరామర్శిస్తారండి? ఓకే అర్థమైంది. గ్యారంటీ చెప్తాను ముగింపు ఎక్కడ ఇంకా ఆర్టీసీ ముగుస్తుంది.